వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్లో భాగంగా గత ప్రీవియస్ సెషన్స్లో మనము రకరకాల కరెంట్ అప్డేట్ సంబంధించి రకరకాల ఆస్పెక్ట్స్ చూడడం జరిగింది. లైక్ టైటాన్సీ గురించి కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, ట్రాన్స్ఫాట్స్ గురించి. అదేవిధంగా ఈ సెషన్కి ముందు సెషన్లో మనం వ్యాక్సిన్స్, హౌ వ్యాక్సిన్స్ ఆర్ వర్కింగ్ అనేది మనం చూడడం జరిగింది. వ్యాక్సినేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ కిందకి వస్తుంది ఇమ్యునైజేషన్ భాగంలో. అదేవిధంగా ప్లాస్మా థెరపీ అనేది అది కూడా ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ కిందకి వస్తుంది, బట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని స్టడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి బయట అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్స్లో రావడం బట్టి లేదా న్యూస్లో చూడడం బట్టి ఓవరాల్గా మనం బయట ఒకసారి మళ్ళీ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తే మళ్ళీ కరోనా వైరస్ అనేది రకరకాలుగా బిహేవ్ చేయడం జరుగుతుంది, రకరకాలుగా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కంట్రీని ఒక్కొక్క విధంగా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనము అట్ ఎ టైం రీసెంట్గా మనం ఇండియాలో సెప్టెంబర్ నుంచి కరోనా కేసెస్ అనేది పడిపోతూ వస్తున్నప్పటికీ ఉన్నట్టుండి మళ్ళీ గత జనవరి మిడిల్ నుంచి కరోనా కేసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో మనం చూసినట్లయితే సదరన్ స్టేట్స్లో కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్రలో కానీ, నార్థన్ స్టేట్స్లో పంజాబ్ కానీ, ఇవన్నీ చూస్తే కరోనా కేసెస్ అనేది లాస్ట్ 1 month నుంచి మళ్ళీ ఇంక్రీజింగ్ ట్రెండ్ అనేది పరిశీలించడం జరుగుతుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్. సో ప్రపంచానికి ఒక క్వశ్చన్ అనేది పక్కన పెడితే ఈ ప్రాసెస్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఎలాంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఒకసారి మనము ఈ కాన్సెప్ట్ అనేది హెర్డ్ ఇమ్యూనిటీ. సో మామూలుగా మనం ఇమ్యూనిటీ అంటే మనం ఏమనుకోవచ్చు, ఇమ్యూనిటీ అంటే సింపుల్గా ప్రొటెక్షన్ ఫ్రమ్ ది డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఏవైతే వ్యాధులను కలగజేస్తాయో వాటి నుంచి మన బాడీ ప్రొటెక్షన్ జరిగే ప్రాసెస్ని ఇమ్యూనిటీ అని పిలవచ్చు, హెర్డ్ ఇమ్యూనిటీ. సో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా రోజుల నుంచి, గత కరోనా వచ్చిన ఒక 4-5 నెలల నుంచి ఈ మాట అనేది వినడం జరుగుతుంది ప్రపంచం మొత్తం మీద. ఎస్పెషల్లీ రీసెంట్గా కరోనా కేసెస్ తగ్గినప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. సో హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సింపుల్గా మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో చెప్పాలంటే ఒక సమూహానికి వచ్చే వ్యాధి నిరోధకత అని మాట్లాడవచ్చు. ఎలా వస్తుంది హెర్డ్ ఇమ్యూనిటీ అనే కాన్సెప్ట్? సరే, ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ది డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ అని మాట్లాడుతున్నాం. ఒక సమూహానికి అంటే ఒకసారి వైరస్ అనేది ఆ సమూహానికి ఎంటర్ అయినప్పుడు కొద్ది రోజులకి వారిలో న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 lakh పాపులేషన్ తీసుకున్నట్లయితే ఆ 1 lakh పాపులేషన్లో ఇనీషియల్గా అరౌండ్ ఒక 100 మెంబర్స్కి వైరస్ అనేది అటాక్ అయింది. సో ఆ 100 మెంబర్స్ నుంచి మళ్ళీ అటాక్ అవుతా ఒక 30,000 మెంబర్స్ అయిందనుకోండి. అంటే 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి, లేదా ఆల్మోస్ట్ 50% పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యారనుకోండి. సో వాళ్ళల్లో న్యాచురల్గా మనం లాస్ట్ క్లాస్లో వ్యాక్సిన్స్ గురించి చదివేటప్పుడు ఇమ్యూనిటీ గురించి, న్యాచురల్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అని చదివినాం. అంటే న్యాచురల్గా వాళ్ళల్లో ఆ వైరస్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేషన్ జరిగి వాళ్ళల్లో ఆ పర్టికులర్ వైరస్ సంబంధించి యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. యాంటీబాడీస్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళందరికీ రెసిస్టెన్స్ వచ్చే ప్రాసెస్లో యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ జరగడం జరుగుతుంది. సో కాకపోతే రిమైనింగ్ పాపులేషన్, సో ఆల్రెడీ 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఆర్ 1/2 ఆఫ్ ది పాపులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు రిమైనింగ్ పాపులేషన్కి ఇమ్యూనిటీ అనేది వీళ్ళల్లో ఆల్రెడీ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ నుంచి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి సో ఓవరాల్గా డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీ అనేది ఈ పాపులేషన్కి తగ్గిపోతుంది. అంటే ఎందుకని, ఆల్రెడీ సగం మంది 1/3 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళల్లో రెసిస్టెన్స్ వచ్చింది. సో ఓవరాల్గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఈ 1/3 మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ జరిగితే, ఆ పాపులేషన్లోనే ఇంటర్నల్గా డిస్ట్రిబ్యూషన్ జరిగితే ఓవరాల్గా స్ప్రెడ్ అయ్యే ప్రాపర్టీ అనేది తగ్గిపోతుంది ఒకరి నుంచి ఒకరికి.
సో ఇప్పుడు మనం కరోనా కేసెస్ తగ్గిపోవడానికి రీజన్ కొద్ది రోజుల కిందట వరకు మనం ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అని పిలుచుకోవచ్చు మన ఇండియాలో జరిగిన ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ హెర్డ్ ఇమ్యూనిటీ పక్కన పెడితే సో దీంట్లో ఇది ఒక మిత్గా మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది అందరికీ ఇమ్యూనిటీ ఉన్నంత మాత్రాన కొంతమందిలో ఇమ్యూనిటీ మాత్రాన అందరికీ వస్తుంది అనేది అది సైంటిఫిక్గా కరెక్ట్గా ప్రూవ్ అవ్వలేదు. అంతే ఒకరి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉందో ఒకరి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుందో అవన్నీ ఎవరికి తెలియదు. సరైన సైంటిఫిక్ అనాలిసిస్ అనేది దీంట్లో లేదు. ఇది ఊరికి ఒక వేగ్గా మాట్లాడుకోవడం తప్పక దీని గురించి సరైన సైంటిఫిక్ అనాలిసిస్ అనేది లేదు. అందుకోసమే హెర్డ్ ఇమ్యూనిటీ ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదు. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఇప్పుడు జరుగుతుందిగా మళ్ళీ కరోనా వైరస్ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఇప్పుడు కరోనా వైరస్ అనేది కొత్త వైరస్. సో అది ఎలా ఉంటుందో దాని లోపల దాని జెనెటిక్ మెటీరియల్ ఇంటర్నల్ చేంజెస్ ఎలా ఉంటుందో ఒకరి ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది ఇంకొకరి ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది ప్యాటర్న్ అంతా సైంటిఫిక్గా స్టడీ చేయడానికి ఇంకా చాలా రోజులు పడుతుంది. సో అంత లోపలే మనకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని గుడ్డిగా బ్లైండ్గా దీన్ని ఫాలో అయిపోయి సో మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా మినిమం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండకుండా బిహేవ్ చేస్తే మాత్రం సో ఈ కాన్సెప్ట్ అనేది అప్లికబుల్ అవ్వదు అనమాట. ఇది కొంతవరకు మాత్రమే. ఎందుకని? కరోనా వైరస్ అనేది కొత్త వైరస్. అంతేకాకుండా ఈరోజు ప్రపంచం మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే యూకేలో కొత్త స్ట్రైన్స్, సౌత్ ఆఫ్రికాలో కొత్త స్ట్రైన్స్, అమెరికాలో కొత్త స్ట్రైన్స్, రకరకాల స్ట్రైన్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ స్ట్రైన్స్ సో ఇప్పుడున్న స్ట్రైన్కు మాత్రమే ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి, మళ్ళీ కొత్త స్ట్రెయిన్ ఎంటర్ అయినప్పుడు మళ్ళీ దాని నుంచి కొత్తగా యాంటీబాడీస్ అనేది డెవలప్ అవ్వాలి, మళ్ళీ రకరకాలుగా ఉంటుంది. ఒకరికి వచ్చిన మళ్ళీ కరోనా వైరస్ మళ్ళీ ఆ డిసీజ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అనేది గ్యారంటీ లేకుండా తయారైంది ప్రస్తుతం ఉన్న ప్రపంచం పరిశీలించినట్లయితే. సో హెర్డ్ ఇమ్యూనిటీ అనేది సరైన కాన్సెప్ట్ కాదు. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనికి సపోర్ట్ చేయలేదు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆ డిసీజెస్కి ఎవరైతే ఆ పాపులేషన్లో ఉన్న వాళ్ళు ఆ డిసీజ్కి గురయ్యారో కొంతమంది అంటే 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఆర్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ గురయ్యారు. ఓవరాల్గా ఈ పాపులేషన్ ఆ డిసీజ్కి గురవడం వల్ల ఓవరాల్ పాపులేషన్కి ఇమ్యూనిటీ వచ్చే ప్రాసెస్నే ఆ సమూహానికి ఇమ్యూనిటీ వచ్చే ప్రాసెస్నే హెర్డ్ ఇమ్యూనిటీగా పిలవాలనేది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం మాట్లాడితే మళ్ళీ కొత్తగా కరోనా వైరస్ స్ట్రైన్స్ N440 అని సో ఈ స్ట్రైన్స్ అనేది N440K అని సో ఇవి బాగా మన ఇండియాలో న్యూస్లో చూడడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన సదరన్ స్టేట్స్లో కేరళ, కర్ణాటక ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం కానీ న్యూస్ పేపర్లో, బట్ ఇవే దీనివల్లనే కరోనా కేసెస్ అనేది పెరుగుతున్నాయా అనేది అయితే ప్రూవ్ చేయలేదు. సో ఓవరాల్గా అయితే ఇండైరెక్ట్గా కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మళ్ళీ మేబీ ఈ కరోనా వైరస్ ఆల్రెడీ సో దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎనీ వైరస్ ఏ వైరస్ చూసుకున్నా కూడా దానికి ఒక ప్రోటీన్ కోర్ ఉంటుంది, చుట్టూ మధ్యలో ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఎనీ వైరస్, కరోనా వైరసే కాదు, ఇది RNA అవ్వచ్చు లేదా DNA అవ్వచ్చు. కాకపోతే కరోనా వైరస్లో మాత్రం జెనెటిక్ మెటీరియల్ RNA ఉంటుంది. సో ఈ RNA నుంచి దాని ప్రోటీన్ కోర్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సరే మ్యూటేషన్ అని మాట్లాడుతున్నాం. న్యూస్ పేపర్లో కూడా మనం వారంలో ఒకసారైనా మనం హిందూ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటి పేపర్లు చూస్తే సో మ్యూటేటెడ్ వైరస్ అని మనం మాట్లాడుతున్నాం న్యూస్ పేపర్లో. మ్యూటేషన్ అంటే జెనెటిక్ చేంజ్. సో ఆ పర్టికులర్ వైరస్ సంబంధించిన జెనెటిక్ మెటీరియల్లో పర్మనెంట్ చేంజెస్ రావడం అన్నమాట. సో ఆ ప్రాసెస్నే మనం మ్యూటేషన్గా పిలవాలి. మ్యూటేషన్ అంటే సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, జెనెటిక్ చేంజెస్ దట్ హ్యాపెన్స్ డ్యూ టు ద సెవరల్ రీజన్స్. ఏ కారణమైన అయిండొచ్చు. సో వైరస్ అనేది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఈరోజు బిహేవ్ చేస్తుందంటే దానికి కారణం వచ్చేసి అది మ్యూటేషన్ జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యూటేషన్ జరగడం అంటే ఆ జెనెటిక్ మెటీరియల్లో జరిగిన చేంజెస్నే మ్యూటేషన్ అని పిలవాలి. సో ఇక్కడ మనం చూస్తే కరోనా వైరస్లో RNA జన్యు పదార్థంగా ఉంది దీని నుంచి. సో ఈ RNA నుంచి ఈ ప్రోటీన్స్, దాని చుట్టూ ప్రోటీన్స్ ఎలా తయారవుతాయో ఒకసారి మనం చూస్తాం. సో ఇంత డెప్త్గా మనం లోపలికి వెళ్తే కానీ మనకి మళ్ళీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనం పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ DNA
ఆర్ ఆర్ఎన్ఏ, రెండు దానిలోనే జెనెటిక్ మెటీరియల్గా మనం పరిగణించవచ్చు. కాకపోతే ఈ ఆర్ఎన్ఏకి దీని చుట్టుపక్కల ఉన్న ప్రోటీన్ కోడ్కి, ఈ ప్రోటీన్ స్పైక్స్కి సంబంధం ఏందనేది మీకు డౌట్ వస్తుంది. సో ఈరోజు మనము కరోనా వైరస్ వైరలెన్స్ ప్రాపర్టీ న్యూ స్ట్రైన్స్ డెవలప్ అవుతున్నాయంటే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రోటీన్ స్పైక్స్లో చేంజెస్ రావడం. ఎందుకు చేంజెస్ రావడం జరుగుతుందంటే దీని జెనెటిక్ మెటీరియల్లో చేంజెస్ రావడం. దీని జెనెటిక్ మెటీరియల్లో మ్యుటేషన్ జరగడం వల్ల దీని చుట్టుపక్కల ఉన్న స్పైక్స్లో చేంజెస్ జరుగుతున్నాయి. ఈ స్పైక్స్లో ఉన్న ప్రోటీన్స్ చేంజెస్ రావడం వల్ల మళ్ళీ యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది మన బాడీలో డిఫరెంట్గా ఉంటుంది. ఒకే రకమైన యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ జరగదు. సో ఈ ప్రాసెస్ని ఈ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్, దీంట్లో ఈ ప్రోటీన్స్ ఆర్ స్పైక్స్ తయారయ్యే ప్రాసెస్నే మనం ట్రాన్స్లేషన్ అని పిలవాలి. సో ఆర్ఎన్ఏ అనేది ఎందుకు యూజ్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఫైనల్గా ఒక స్ట్రక్చర్డ్ ప్రోటీన్, ఒక పర్టికులర్ ఒక నిర్మాణం ఉన్నటువంటి ప్రోటీన్ అనేది దీనికి తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ జెనెటిక్ మెటీరియల్లో మ్యుటేషన్ చేయడం వల్ల దాని చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు ఉన్నటువంటి ప్రోటీన్లు అనేది ఇంతకుముందు వేరే విధంగా ఉంటాయి, ఇప్పుడు కొత్తగా ఉంటాయి. మళ్ళీ ఆ వైరస్ అనేది కొత్తగా ఉంటుంది. దానిలోనే మనం స్ట్రెయిన్స్ అని పిలుస్తున్నాం, న్యూ స్ట్రెయిన్స్. ఈ స్ట్రెయిన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయంటే నథింగ్ బట్ ఇలాంటి మ్యుటేషన్ జరగడం వల్ల ఈ ఆర్ఎన్ఏ నుంచి ఏర్పడేటువంటి ప్రోటీన్లలో దాని చుట్టూ ప్రోటీన్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల న్యూ స్ట్రెయిన్స్ అనేది డెవలప్ అవుతున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వైరులెన్స్ ప్రాపర్టీ అంటే ఈ వర్డ్ కూడా మనం చూస్తుంటాం న్యూస్ పేపర్లో. వైరులెన్స్ ప్రాపర్టీ అంటే డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీ. సో ఈ స్ట్రెయిన్స్కి న్యూ స్ట్రెయిన్స్కి మోర్ స్ప్రెడ్డింగ్ ప్రాపర్టీ ఉండొచ్చు, మోర్ డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీ ఉండొచ్చు, ఇంతకు ముందు కన్నా మోర్ పవర్ఫుల్గా ఉండొచ్చు. ఎందుకంటే దాని చుట్టుపక్కల అలాంటి స్ట్రెయిన్స్ అనేది మ్యుటేషన్ ద్వారా డెవలప్ అవడం వల్ల దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేది, ప్రోటీన్ కోర్లో ఉన్నటువంటి స్పైక్స్ అనేది చేంజెస్ జరుగుతుంది. సో మళ్ళీ దానికి కొత్త రకమైన ప్రాపర్టీస్ అనేది డెవలప్ అవుతాయి. సో అప్పుడు అవి మోర్ వైరలెంట్ స్ట్రెయిన్స్గా మారచ్చు, లేదా దానికి ఉన్న డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీ కూడా పోవచ్చు. రెండు జరగవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే కరోనా కేసెస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి. దానికి రీజన్ అనేది ఈ మ్యుటేషన్ జరగడం వల్ల మేబీ జరిగి ఉండొచ్చేమో అనుకోవచ్చు. ఈ స్ట్రెయిన్స్లో ఫామ్ అయ్యి కొత్త స్ట్రెయిన్స్ అవడం వల్ల కొత్తగా మళ్ళీ న్యూ ఇన్ఫెక్షన్స్ అనేది డెవలప్ అవుతూ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యుటేషన్ అంటే జెనెటిక్ చేంజెస్. ఆ మ్యుటేషన్ వల్ల కరోనా వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏలో జెనెటిక్ చేంజెస్ జరిగి ఫైనల్గా దాని చుట్టూ ఫామ్ అయ్యే ప్రోటీన్స్ అనేది వేరే కొత్త న్యూ ప్రోటీన్స్ అనేది డెవలప్ అవుతున్నాయి కాబట్టి దానిలోనే న్యూ స్ట్రెయిన్స్గా పిలవాలి. సో స్ట్రెయిన్స్ అంటే విత్ ఇన్ ద స్పీసీస్. సో ఇక్కడ COVID-19 దీన్ని అక్కడేమి కొత్త స్పీసీస్ అనేది డెవలప్ అవ్వట్లేదు, అదే వైరస్లో న్యూ స్ట్రెయిన్స్ డెవలప్ అవుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మ్యుటేషన్ జరిగినంత మాత్రాన ఇక్కడ మోర్ వైరలెన్స్ ప్రాపర్టీ అనేది డెవలప్ అయినంత మాత్రాన కొత్త వైరస్ ఏం క్రియేట్ అవ్వట్లేదు. దాంట్లోనే ఇంటర్నల్గా చేంజెస్ జరగడం వల్ల కొత్త స్ట్రెయిన్స్ అనేది డెవలప్ అవుతుంది అనేది మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. విత్ ఇన్ ద స్పీసీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఫ్రెండ్స్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే టోటల్గా సమూహానికి వచ్చే ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి. ఎందుకంటే సర్టైన్ పాపులేషన్ అనేది ఆల్రెడీ ఇన్ఫెక్షన్కి గురి అవ్వడం వల్ల వాళ్ళల్లో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఓవరాల్గా ఆ పాపులేషన్కి డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీ, స్ప్రెడ్డింగ్ ప్రాపర్టీ అనేది తగ్గిపోవడం వల్ల వచ్చే ఇమ్యూనిటీని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. మ్యుటేషన్ అంటే జెనెటిక్ చేంజెస్, వైరలెన్స్ ప్రాపర్టీ అంటే డిసీజ్ కాజింగ్ ప్రాపర్టీ. సో ఇలాంటి మ్యుటేషన్ జరగడం వల్ల కొత్త స్ట్రెయిన్స్ అనేది డెవలప్ అవుతున్నాయి. ఆ కొత్త స్ట్రెయిన్స్ డెవలప్ అవడం వల్ల మోర్ వైరలెంట్గా తయారయ్యి కొత్తగా ఇన్ఫెక్షన్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆర్ఎన్ఏ నుంచి ఈ ట్రాన్స్లేషన్ అనే ప్రాసెస్ ద్వారా ప్రోటీన్స్ అనేది డెవలప్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాసెస్ నుంచి. సో ఈ మధ్య మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా వింటున్నాం. ఈ కరోనా వైరస్ ఫస్ట్ వచ్చినప్పుడు mRNA వ్యాక్సిన్స్, సో mRNA వ్యాక్సిన్స్, మన వ్యాక్సిన్స్ అంటే ప్రీవియస్ క్లాస్లో అందులో కిల్డ్ ఫామ్ కానీ, ఇన్యాక్టివేటెడ్ ఫామ్ కానీ, అటెన్యుయేటెడ్ ఫామ్ కానీ, సబ్ యూనిట్ ఫామ్స్ కానీ,
టాక్సైడ్ ఫామ్స్లో కానీ ఎనీథింగ్ ఏదైనా బయలాజికల్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉన్నట్లయితే దాన్ని వ్యాక్సిన్గా పిలవడం జరుగుతుంది. కాకపోతే mRNA వ్యాక్సిన్ అనేది అది కూడా ఒక సబ్ యూనిట్ వ్యాక్సిన్ కిందకి మనం పరిశీలించవచ్చు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసే ఈ ప్రాసెస్ ద్వారా సో వైరస్కి సంబంధించిన mRNAని వ్యాక్సిన్ ఫామ్లో ఇంటర్నల్గా బాడీలోకి ఎక్కించినట్లయితే ఆ వైరస్ సంబంధించిన చిన్న mRNA రిప్లికేట్స్ని వ్యాక్సిన్ ఫామ్లో ఎక్కించినట్లయితే బాడీలో ఉన్నటువంటి సెల్స్లోకి ఆ వైరస్ సంబంధించిన mRNA అనేది ఎంటర్ అయిపోయి దాని నుంచి ఈ ప్రోటీన్స్ అది తయారు చేసుకుంటుంది. అంతే, ప్రోటీన్స్. mRNA అనేది ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి సెల్స్లో ఉన్నటువంటి రైబోజోమ్స్ అనే సెల్ ఆర్గనల్స్ ద్వారా ప్రోటీన్స్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రోటీన్స్ ఏంటి? ఆ పర్టికులర్గా వైరస్ సంబంధించిన స్పైక్ సంబంధించిన ప్రోటీన్స్. సో ఆటోమేటిక్గా ఈ బ్లడ్ లేక్ రిలీజ్ అయినప్పుడు అది వైరస్ సంబంధించిన ప్రోటీన్స్ కాబట్టి మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఆ ప్రోటీన్స్ని రికగ్నైజ్ చేసి దానికి అగైనెస్ట్గా యాంటీబాడీస్ని తయారు చేయడం జరుగుతుంది. సో దానికి అగైనెస్ట్గా యాంటీబాడీస్ తయారు చేయడం జరిగిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం కొత్తగా వైరస్ అనేది ఎంటర్ అయినప్పుడు దాని నుంచి ప్రొటెక్షన్ రావడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్తో mRNA వ్యాక్సిన్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ 6 months బ్యాక్ నుంచి ఇది న్యూస్లో ఉంది. కాకపోతే ఇప్పుడు మనకు ఆస్ట్రాజెనికా నుంచి కోవిషీల్డ్ అని, భారత్ బయోటెక్ నుంచి కోవాక్సిన్ అని ఇలాంటి వ్యాక్సిన్స్ అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. సో అమెరికాలోనో జర్మనీలోనో mRNA వ్యాక్సిన్స్ తయారు చేయడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా కరోనా వైరస్ ఎంటర్ అవుతానే అందులో ఉన్న జెనెటిక్ మెటీరియల్ సపరేట్ చేసి mRNA రిప్లికేట్స్ని తయారు చేసి దాన్ని వ్యాక్సిన్కి ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. కాకపోతే రీసెంట్గా మార్కెట్లోకి వచ్చినట్టు మాత్రం ఈ కోవిషీల్డ్ కానీ భారత్ బయోటెక్ రిలీజ్ చేసినటువంటి కోవాక్సిన్ కానీ ఇవన్నీ కిల్డ్ ఫామ్ కానీ అటిడ్యువేటెడ్ ఫామ్లో కానీ ఉన్నాయి. సో ఈ విధంగా mRNA వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. mRNA వ్యాక్సిన్స్ ఏ విధంగా పనిచేసాయి అనేది మన మైండ్లో ఉండాలి. mRNA వ్యాక్సిన్ నుంచి వచ్చేది నథింగ్ బట్ ఆ వైరస్ సంబంధించిన ప్రోటీన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతాయి. ఎక్కడ? మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ద్వారా. ఆ ప్రోటీన్స్ని మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్ రికగ్నైజ్ చేసి దానికి అగైనెస్ట్గా యాంటీబాడీస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. యాంటీబాడీస్ ఆల్రెడీ వ్యాక్సిన్స్ నుంచి వచ్చేది మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ జరిగి ఫైనల్గా యాంటీబాడీస్ అనేది వ్యాక్సిన్స్ ద్వారా కూడా అలా జరుగుతుంది. కాకపోతే mRNA వ్యాక్సిన్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన సెల్స్లోకి ఎంటర్ అయ్యి మన సెల్స్ నుంచి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇది డిఫరెంట్ మిగతా వ్యాక్సిన్స్తో పోలిస్తే. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.